25 కుర్చీల ధర 20 టేబుల్ల ధర కంటే 80% ఎక్కువ. 22 టేబుల్ల ధర 10,648 అయితే 50 కుర్చీల ధర ఎంత? చూడండి ఏమంటున్నాడు, 25 కుర్చీల ధర అంట 20 టేబుల్ల ధర కంటే 80% ఎక్కువ అంట. అయితే మనకి ఏమి ఇచ్చిండు, 22 టేబుల్ల ధర ఇచ్చిండు. మనం ఏం తెలుసుకోవాలి, మొదటగా 20 టేబుల్ల ధర తెలుసుకోవాలి. 22 టేబుల్ల అమౌంట్ ఇచ్చిండు, 20 టేబుల్ల ధర ఎంత తెలుసుకోవడం ఈజీనే కదా. చూడండి 22 టేబుల్స్ ధర వచ్చేసి ఎంత, 10,648. అయితే 20 టేబుల్ల ధర ఎంత, 20 టేబుల్స్ ధర ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 20 × 10,648/22. 2 10ల 2 11ల 11 ఒకట్ల, ఇది 106 అంటే దగ్గరలో ఏంది 11 9ల 11 9ల 99. 106 నుంచి 99 పోతే 7 మిగులుతుంది. 7 4 74. 74 అంటే 11 6ల 66. 74 ఇట్లకి 66 పోతే 8 మిగులుతుంది. 8 ఇక్కడ 8 88. 11 8ల 88 ఎంత మిగులుతుంది, 10 × 968/1 అంటే 10 × 968 అంటే 9,680 రూపాయలు. ఇదేంది 20 టేబుల్స్, ఇది 20 టేబుల్స్ ధర వచ్చేసి 9,680 రూపాయలు. అయితే ఈ ధర కంటే 80% ఎక్కువ అంట. 25 కుర్చీల ధర 80% ఎక్కువ అంట. ఇప్పుడు ఇది 20 టేబుల్ల ధర. 20 టేబుల్ల ధర కంటే 25 కుర్చీల ధర అనేది ఎంత శాతం ఎక్కువ, 80% ఎక్కువ. అయితే చూడండి 25 కుర్చీల ధర, దీనికంటే 80% ఎక్కువ కదా. 20 టేబుల్స్ ధర ఎంత, 20 టేబుల్స్ ధర వచ్చేసి 9,680. ఇది 100%. అయితే దీనికంటే మనకి ఎంత శాతం ఎక్కువ అంటున్నాడు, 80% ఎక్కువ అంటున్నాడు. అంటే 100 + 80 180% ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 9,680 × 180/100. 0కి 0, 0కి 0 క్యాన్సల్, అంతే కదా. ఇది ఇంటూ చేస్తే ఎంత మిగిలింది, 968 × 18. ఈ 18 ఎలా రాసుకోవచ్చు, 10 + 8గా రాసుకోవచ్చు కదా. 10 + 8 అంటే 968 × 10 ఎంత, 968 × 10 9,680. 968 × 8, 8 8 64, 8 6 48 + 6 54, 8 9 72, ఇక్కడ 5 77. అంటే ఇది దీనికి యాడ్ చేయాలి, 77 44. 4 12 7 1 8 8 6 14, 9 1 10 17 7 17. ఇది వచ్చేసి 25 కుర్చీల ధర. 25 కుర్చీల ధర ఎంత, 17,424 రూపాయలు. అయితే మనకేమడుతున్నాడు, 50 కుర్చీల ధర. 50 కుర్చీల ధర, 25 కుర్చీల ధర ఇంత అంటే ఎన్ని కుర్చీలు పెరిగినాయి, డబుల్ కదా. అంటే దీనికి ఇంటూ 2 చేసి అయిపోతుంది కదా. 17 × 424 × 2 డబల్ రేట్ ఎంత అంటున్నాడు, 2 4 8, 2 2 4, 2 4 8, 2 14, 2 1 2 + 1 ఎంత, 34,848. 50 కుర్చీల ధర ఎంత, 34,848.
చూడండి 22 టేబుల్ల ధర మనకి ఇచ్చిండు. ఈ ఈ వీటి నుండి 20 టేబుల్ల ధర కనుక్కున్నాం. 20 టేబుల్ల ధర కనుక్కున్నాం. 20 టేబుల్ ధర ఎంత వచ్చింది? 9680 వచ్చింది. అయితే ఏమంటున్నాడు, 25 కుర్చీల ధర అనేది 20 టేబుల్ల ధర కంటే 80% ఎక్కువ అన్నాడు. సపోజు ఈ 20 టేబుల్ల ధర వచ్చేసి 100% అనుకుంటే మనకి 25 కుర్చీల ధర ఎంత ఉంటుంది? 180% కదా. ఇది 100% అంటే దీనికంటే 80 ఎక్కువ అన్నాడు. 180% ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 25 కుర్చీల ధర ఎంత వచ్చింది మనకు? 17,424 వచ్చింది 25 కుర్చీల ధర. అయితే ఏమన్నాడు, 50 కుర్చీల ధర ఎంత అంటున్నాడు. మనకి 25 కుర్చీల ధర వచ్చింది. 50 అంటే దీనికి డబుల్ కదా. ఈ అమౌంట్ని డబుల్ చేస్తే అయిపోతుంది కదా. అప్పుడు ఎంత వస్తుంది? 50 కుర్చీల ధర 34,848. ఒక వ్యక్తి 5 టేబుళ్ళు మరియు 9 కుర్చీలను 15,400 కొంటాడు. అతను టేబుళ్లను 10% లాభంతో మరియు కుర్చీలను 20% లాభంతో అమ్ముతాడు. అన్ని టేబుళ్ళు మరియు కుర్చీలను అమ్మడం ద్వారా అతనికి వచ్చిన మొత్తం 2,080 అయితే కుర్చీల కొనుగోలు ధర ఎంత? చూడండి, దీన్ని ఎలిగేషన్ మెథడ్లో చేద్దాం. ఎలిగేషన్ మెథడ్లో ఇప్పుడు 5 కుర్చీలను 15,400కే అమ్మిండు అనుకుందాం. 5 టేబుళ్ళు 9 కుర్చీలు. 5 టేబుళ్లను 15,400కే అమ్మిండు అనుకుందాం. ఎంత లాభంతో? 10 లాభంతో. దీని మీద 10 లాభం అంటే ఎంత? ఒక పాయింట్ తగ్గించుకోవాలి కదా, అంటే 1540. 10% లాభంతో 1540. 1540. ఒకవేళ 9 కుర్చీలను ఈ రేటుకి అమ్మిండు అనుకుందాం. ఈ రేటుకి అమ్మితే ఎంత శాతం లాభం అంటున్నాడు? 20%. 10%కి 1540, 20%కి 3,000. దీనికి డబుల్ కదా, 3,080. ఓకే, ఈ రెండింటిని అమ్మడం వల్ల ఉమ్మడిగా వచ్చిన లాభం ఎంత? ఉమ్మడిగా వచ్చిన లాభం 2,080. దాన్ని మిడిల్లో రాసుకోండి. తీసేస్తే 3,080 నుంచి 2,080 తీసేస్తే 1000. 1540 నుంచి 2,080 నుంచి 1540 తీస్తే 540. 0కి 0 క్యాన్సల్. 2,50, 2,27. టోటల్ ఎంత వచ్చింది? రెండిటి యొక్క ఇందులోకి వెళ్ళి వీటి యొక్క నిష్పత్తి, ధరల నిష్పత్తి. ఈ రేట్లో, ఈ టోటల్ రేట్లో వీటి యొక్క ధరల నిష్పత్తి 5 టేబుల్లది 9 కుర్చీల యొక్క ధరల నిష్పత్తి. రెండు కలిసి ఎన్ని పార్ట్స్ వచ్చినాయి? 77 పార్ట్స్ వచ్చినాయి. అంటే ఒక పార్ట్ వాల్యూ ఎంతో కనుక్కుందాం. 15,400/77. 77 ఒకట్ల, 77 రెంట్ల. అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 200. 1 part ఈజ్ ఈక్వల్ టు 200. అయితే 50 పార్ట్లకి ఎంత? 10,000 కదా. 50 పార్ట్స్కి 10,000. 27 పార్ట్స్కి 5,400. చూడండి, 5 కుర్చీలని ఎంత కమ్మిండు? 10,000. 5 టేబుల్ని 10,000కి అమ్మిండు. 9 కుర్చీలను 5,400కు అమ్మిండు. అయితే మనకేమంటున్నాడు? 3 కుర్చీల కొనుగోలు ధర ఎంత అంటున్నాడు. ఇప్పుడు 5 టేబుల్లకు 10,000 అంటే ఒక టేబుల్కి ఎంత? 2,000. మనకు టేబుల్ అడగలే కాబట్టి అవసరం లేదు. ఇక్కడ ఏం అడిగిండు మనని? ఓన్లీ కుర్చీల ధర కనుక్కున్నాడు. 3 కుర్చీల ధర కనుక్కో అన్నాడు. అంటే ఒక కుర్చీకి ఎంత పడుతుంది ఫస్ట్ అది తెలియాలి మనకు. 9 కుర్చీలని ఎంత కమ్మిండు? 5,400కు. 5,400కు అమ్మిండు. అయితే 1 కుర్చీ ఎంత? 1 కుర్చీ వచ్చేసి 5,400/9. 9 ఒకట్ల, 9 ఆరుల. అంటే ఒక కుర్చీ వచ్చేసి 600 రూపాయలు పడుతుంది. అయితే మనకి ఎన్ని కుర్చీల అమౌంట్ అడుగుతున్నాడు? 3 కుర్చీలది. 3 కుర్చీల ధర
3 కుర్చీల ధర ఎంత? 3 × 600 ఈజ్ ఈక్వల్ టు 1800 రూపాయలు అనేది అవుతుంది. చూడండి, ఇలా 2 వస్తువులు ఇచ్చి వాటి లాభశాతాలు ఇచ్చి ఉమ్మడి లాభం ఇచ్చిననుకో ఎలిగేషన్ మెథడ్లో వేస్తే ఈజీ అవుతుంది. టోటల్ అమౌంట్ ఎంత? 15,400కు రెండింటిని అమ్మిండంట. అయితే మనం ఏమనుకుందాం, 10% లాభంతో టేబుల్ని అమ్మిన అనుకుందాం. టోటల్ టేబుల్ని 10% లాభంతో ఈ రేటుకి అమ్మిన అనుకుందాం. ఇందులో 10% ఎంత? 1540. 9 కుర్చీలని 20% లాభంతో ఈ రేటుకి అమ్మిన అనుకుందాం. ఇందులో 20% ఎంత? 3,800. ఉమ్మడిగా అంటే వీటి మొత్తాన్ని ఈ రెండింటిని అమ్మడం వల్ల వచ్చిన లాభం ఎంత? 2,080. క్రాస్ మల్టిప్లైలో తీసేస్తే 3,080 నుంచి 2,080 వేసేస్తే 1000. 2,080 నుంచి 1,540 వేసేస్తే 540. వాటిని క్యాన్సిలేషన్ చేస్తే ఏ రేషియో వస్తుంది? 50:27. అంటే ఈ టోటల్ 50 + 27 77 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 15,400. అయితే 1 పార్ట్ ఎంత? 1 పార్ట్ వాల్యూ వచ్చేసి 200. అయితే 5 టేబుల్ని 50 పార్ట్స్కి అమ్మినాం. 50 × 200 ఎంత? 10,000. అంటే 5 టేబుల్ని 10,000కి అమ్మిండు. 9 కుర్చీలని 5,400కు అమ్మిండు. మనకి వేటిని కనుక్కోన్నాడు? ఒకవేళ టేబుల్ని కనుక్కో అంటే 10,000/5 టేబుల్ అంటే ఒక టేబుల్ 2,000. ఎన్ని టేబుల్ ధర అడుగుతుండో ఇంటూ ఆ 2,000కు ఇంటూ అది చేస్తే టేబుల్ ధర వస్తుంది. మనకి ఇప్పుడు ఏమైంది? ఓన్లీ 3 కుర్చీల ధర అన్నాడు. అంటే ఒక కుర్చీ ధర ఎంతనో ఫస్ట్ కనుక్కోవాలి. 9 కుర్చీలను 5,400కి అమ్మినాం. ఒక కుర్చీ ధర వచ్చేసి 5,400/9 ఎంత? ఒక కుర్చీకి 600 పడుతుంది. అయితే 3 కుర్చీల ధర అడిగిండు. 3 కుర్చీల ధర అంటే 3 × ఒక కుర్చీ వాల్యూ 600 అంటే 1,800. 16 మంది పురుషులు ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు. 8 మంది పురుషులు మరియు 9 మంది మహిళలు కలిసి పని చేస్తే అదే పని 10 రోజుల్లో పూర్తి అవుతుంది. అయితే 20 మంది మహిళలు అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెన్స్ యొక్క సామర్థ్యం ఎంత, ఉమెన్స్ యొక్క సామర్థ్యం ఎంత, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంతనో తెలుసుకోవాలి. చూడండి ఎలా తెలుసుకోవాలో. 16 మంది పురుషులు ఎన్ని రోజుల్లో చేస్తారంట? ఎప్పుడే కానీ మంది, రోజులు, గంటలు అని వస్తే మాత్రం మారోగం పద్ధతి. మారోగం పద్ధతి అంటే మంది ఇంటూ రోజులు ఇంటూ గంటలు. డైరెక్ట్ ఇంటూ చేయడమే, ఏముండదు. మారోగం పద్ధతి మంది రోజులు మీకు అవపడదంటే మారోగం పద్ధతిలో వేసేయండి. 16 మంది పురుషులు, 16 మంది మెన్స్ ఎన్ని రోజులంట? 8 రోజుల్లో పూర్తి చేస్తారంట. సేమ్ అదే పనిని 8 మంది మెన్స్ ప్లస్ ఎంతమంది? 9 మంది ఉమెన్స్ ఎన్ని రోజుల్లో? 10 రోజుల్లో పూర్తి చేస్తారంట. చూడండి, 16 × 8 ఎంత? 16 × 8 128. 128 మెన్స్. 9 మెన్స్ × 10 90 మెన్స్. సారీ, ఇది 8 కదా, 8 మంది పురుషులు కదా. ఓకే, 8 × 10 80 మెన్స్ ప్లస్ 9 ఉమెన్స్ 90 ఉమెన్స్. మెన్స్ని ఇక్కడ తీసుకురండి. 128 మెన్స్ మైనస్ 80 మెన్స్. ఇక్కడ ప్లస్ ఉన్నది ఈక్వల్ టు ఇతర కోసం మైనస్ అవుతుంది కదా. యాజ్ ఇట్ ఈస్ 90 ఉమెన్స్. 128 నుంచి 80 పోతే 48 మెన్స్ ఈజ్ ఈక్వల్ టు 90 ఉమెన్స్. ఇవి ఇంటూ చేస్తున్నాయి కదా, ఇది ఇక్కడ తీసుకెళ్ళండి, ఉమెన్స్ని ఇక్కడ తీసుకురండి. మెన్స్ బై ఉమెన్స్ ఈజ్ ఈక్వల్ టు 90 అలానే ఉంటుంది. ఇక్కడ ఇంటూ చేసేది ఇక్కడ వస్తే బై అవుతుంది, అంటే 48. క్యాన్సిలేషన్ చేస్తే 2 45ల, 2 24ల, 3 15ల, 3 8ల ఎంత వస్తుంది? 15/8. అంటే మెన్స్ ఉమెన్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 15 × 8. ఇవి సామర్థ్యాలు. ఎఫిషియన్సీ. మెన్స్ రోజుకు 15 పార్ట్స్ చేస్తారు, ఉమెన్స్ వచ్చేసి 8 పార్ట్స్ చేస్తారు.
అయితే మనకు టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ ఎంతో తెలియాలి. ఇప్పుడు టోటల్ వర్క్ తెలియాలంటే 16 మంది పురుషులు, 16 మంది పురుషులు ఇంటూ ఎన్ని డేసు, 8 రోజులు, 8 రోజులు ఇంటూ వాళ్ళు రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తారు, 15 కదా మెన్స్, 15 పార్ట్స్ చేస్తారు. ఇది టోటల్ వర్క్. ఇది అనేది టోటల్ వర్క్ అవుతుంది. 16 మంది పురుషులు 8 రోజుల్లో రోజుకు 15 పార్ట్స్ చేస్తారు. ఇది టోటల్ వర్క్ అవుతుంది. ఈ ఎఫిషియన్సీ అనేది మీరు డైరెక్ట్ పురుషులనన్నా వేసుకోండి, లేకపోతే 8 మంది పురుషులు ప్లస్ 9 మంది మహిళలు అందులోనన్నా వేసుకోండి. ఎందులో వేసుకున్నా కానీ టోటల్ వర్క్ అనేది మనకు వస్తుంది. చూడండి, 15 ఎంబులు ఎంత, 120, 16 ఇంటూ 120. ఈ 16 ఎలా రాసుకోవచ్చు, 10 + 6గా రాసుకోవచ్చు కదా. అంటే 120 10ల 1200 ప్లస్ 126ల 720, టోటల్ ఎంత, 1920 పార్ట్స్. 1920 పార్ట్స్ టోటల్ వర్క్ వచ్చేసి 1920 పార్ట్స్. అయితే 20 మంది మహిళలు అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారా అంటున్నాడు. 20 మంది మహిళలు 20 మంది మహిళలు 20 మంది మహిళలు 20 మంది మహిళలు ఇంటూ వాళ్ళు రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తారు, 8. అంటే ఒక రోజుకు టోటల్ వచ్చేసి ఎన్ని పార్ట్స్ వర్క్ కంప్లీట్ అవుతుంది, 160, అంతే కదా. అయితే టోటల్ వర్క్ ఎంత, 1920/160, 0కి 0 క్యాన్సల్, 16 1ల 16, 16 12ల అంటే 12 డేస్. 20 మంది మహిళలు పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, 20 రోజులు పడుతుంది. చూడండి, ఇలా ఎప్పుడే కానీ మంది, రోజులు, గంటలు అనిస్తే ఈ మారోగం పద్ధతిలో చేసేయండి. చేస్తే 16 మంది పురుషులు 8 రోజుల్లో చేస్తారు. అదే పనిని 8 మంది పురుషులు ప్లస్ 9 మంది మహిళలు 10 రోజుల్లో చేస్తారు. ఇంటూ వేసేసి క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది, మెన్స్ది ఉమెన్స్ది 15:8, 15/8. అంటే మెన్స్ది 15 పార్ట్స్, ఉమెన్స్ది 8 పార్ట్స్ వస్తుంది. టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ అనేది మీరు ఇందులోనన్నా వేసుకోవాలి, 16 × 8 × 15 మెన్స్ది. లేకపోతే అందులో చూడండి, ఇందులో కూడా తీసుకుంటే ఎలా వస్తుందో నేను చూపిస్తాను. 8 మంది పురుషులు 8 × 15 పార్ట్స్ ప్లస్ 9 మంది మహిళలు 9 మంది మహిళలు రోజుకి ఎంత, 8 కదా, ఇంటూ 10. ఇదంతా 8 15ల 90, 8 15ల 120, 8 15ల 120 ప్లస్ 9 ఎంబుల 72 ఇంటూ 10 ఎంత, 192 ఇంటూ 10 ఎంత, 1920. ఇట్లా 8 మంది పురుషులు 9 మంది మహిళలు తీసుకున్న టోటల్ వర్క్ మనకు 1920 పార్ట్స్ వచ్చింది కదా. సేమ్ అలానే మీ ఇష్టం, మీరు ఎందులోనైనా తీసుకోండి, పురుషులనైనా తీసుకోండి, లేదా పురుషులు మహిళలు కలిసిన దాంట్లోనే తీసుకోండి. ఎవరి ఎఫిషియన్సీ వాళ్ళకేసి ఇంటూ చేస్తే మనకు టోటల్ పార్ట్స్ వస్తే 20 మంది మహిళలు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. టోటల్ వర్క్ అనేది మనకు వచ్చింది 1920 అని. అయితే 1920 పార్ట్స్ ఉన్న వర్క్ని 20 మంది మహిళలు రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తారు, వాళ్ళు ఒక మహిళ వచ్చేసి రోజుకి 8 పార్ట్స్, 20 మంది మహిళలు రోజుకి ఎన్ని పార్ట్స్, 160. 1920/160 చేస్తే 12 డేస్. అంటే 20 మంది మహిళలు వచ్చేసి 12 రోజులలో వర్క్ అనేది కంప్లీట్ చేశారు. 480 సంఖ్య యొక్క మొత్తం కారణాంకాల సంఖ్య కనుక్కోనండి. చూడండి, 480 యొక్క కారణాంకాల సంఖ్య. ఎలా కనుక్కోవాలో చూద్దాం. 480కి ఎల్సిఎం పద్ధతిలో కట్టండి. 2 ఎక్కమలు ఎప్పుడు పోతుంది, 240ల, మళ్ళీ 2 టేబుల్లో 120లో, మళ్ళీ 2 టేబుల్లో 60లో,
నెక్స్ట్ 2 టేబుల్లో 30, నెక్స్ట్ 2 టేబుల్లో 15, నెక్స్ట్ ఏ టేబుల్లో పోతుంది, దీని తర్వాత నెక్స్ట్ వచ్చే టేబుల్ చూడండి 3లో పోతుంది. అంటే 3 5 ఎంత వస్తుంది ఇప్పుడు 1 2 3 4 5 అంటే 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. అయితే మొత్తం కారణాంకాల సంఖ్య అన్నాడు. కాబట్టి మొత్తం కారణాంకాల సంఖ్య అంటే పవర్స్లో ఉన్న పవర్స్కి +1 యాడ్ చేయాలి. ఉన్న పవర్స్కి కారణాంకాల సంఖ్య అంటే వచ్చిన పవర్స్కి, పవర్స్ అంటే వచ్చిన పవర్స్కి 1 కలపాలి. 1 కలపాలి. ఇప్పుడు 1 కలిపితే 5కి 1 కలిపితే 5 + 1 ఇంటూ 1 + 1 ఇంటూ 1 + 1, 5 + 1 6, 1 + 1 2, 1 + 1 2, 6 2 12, 12 2 24. మొత్తం కారణాంకాలు 480 యొక్క మొత్తం కారణాంకాల సంఖ్య ఎంత 24. ఇదే క్వశ్చన్ని కారణాంకాలనే డిఫరెంట్గా ఎలా అడుగుతాడో చూద్దాం. అంటే డిఫరెంట్గా అంటే ఇంకా వేరేగా. ఇప్పుడు కారణాంకాల మొత్తం అడిగింది కదా, అయితే ఏమని అడుగుతాడు, 480 సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాలు అంటాడు. ప్రధాన కారణాంకాలు ఎన్ని అని అడుగుతాడు. ప్రధాన కారణాంకాలు ఎన్ని అని అడిగితే ఏం చేయాలంటే ఇచ్చిన పవర్స్ని కలపాలి. జస్ట్ పవర్స్ని కలపాలి. అంటే మనకు వచ్చింది ఏంటి 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 1 ప్లస్ 5 పవర్ 1 అంటే పవర్స్ని కలిపితే 5 + 1 + 1 వచ్చేసి 7 అవుతుంది. ప్రధాన కారణాంకాలు ఎన్ని 7. ఇది ఒకటి. నెక్స్ట్ ఏమని అడుగుతున్నాడంటే విభిన్న కారణాంకాలు ఎన్ని అని అడుగుతాడు. విభిన్న కారణాంకాలు ఎన్ని అని అడిగితే మనకు బేస్లో అంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ డిఫరెన్స్ వచ్చినాయి, బేస్లో వచ్చిన విలువలు ఏమేమి వచ్చినాయి మనకు. ఇప్పుడు బేస్లో 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. మనకు బేస్లో ఏమేమి వచ్చినాయి, 2 వచ్చింది, 3 వచ్చింది, 5 వచ్చింది. అంటే విభిన్న కారణాంకాలు ఎన్ని 3. విభిన్న కారణాంకాలు వచ్చేసి 3. ఇంకో విధంగా ఎలా అడుగుతాడంటే 480 యొక్క సరి కారణాంకాల సంఖ్య ఎంత. సరి కారణాంకాల సంఖ్య ఎంత అంటాడు. సరి కారణాంకాల సంఖ్య అంటే మనకు వచ్చింది ఏంటి 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 కదా. అయితే దీనికి సరి కారణాంకాల సంఖ్య ఎలా అంటే ఫస్ట్ది సరిది ఇక్కడి నుంచి తీసుకోవాలి. దీని ఘాతం ఏమొచ్చింది 5 ఇంటూ నెక్స్ట్ 3ది 1, దీనికి 1 యాడ్ చేయాలి. ఫస్ట్ది అలానే రాసుకొని సరి కారణాంకాల సంఖ్య అంటే ఫస్ట్ వచ్చిన స్క్వేర్లో వచ్చిందని అలానే రాసుకొని సెకండ్ నెంబర్ యొక్క స్క్వేర్కి 1 యాడ్ చేయాలి. 1 + 1 ఇంటూ థర్డ్ దానికి 1 + 1 మొత్తం ఏమవుతుంది 5 ఇంటూ 2 ఇంటూ 2 ఎంత 5 2 10, 10 2 20. సరి కారణాంకాల సంఖ్య ఎంత 20. ఇప్పుడు నెక్స్ట్ ఏమని అడుగుతాడు ఇంకోటి బేసి కారణాంకాల సంఖ్య ఎంత. బేసి కారణాంకాల సంఖ్య ఎంత అని అంటాడు. చూడండి 2 పవర్ 5 ఇది 485, ఇది 3 పవర్ 1 5 పవర్ 1. వీటి యొక్క
బేసి కారణాంకాల సంఖ్య ఎంత అంటాడు. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ని వదిలేసేయాలి. ఫస్ట్ నెంబర్ వదిలేసి సెకండ్ నెంబర్లో స్క్వేర్కి 1 యాడ్ చేయాలి. 1 + 1 ఇంటూ 5 ఎంత 1 వచ్చింది. 1 + 1 2 × 2 4. బేస్ కారణాంకాల సంఖ్య ఎంత 4. చూడండి, ఒక నెంబర్ ఇచ్చి కారణాంకాల సంఖ్య మొత్తం కారణాంకాల సంఖ్య ఎంత అంటే దాన్ని ఎల్సిఎం టైప్లో ఇలా కారణాంకాలు ఇలా కట్టండి. కడితే వచ్చిన నెంబర్స్ ఇవి 5 వచ్చినాయి. 2 2^5 ఇది ఒకటే వచ్చింది. 3^1 ఇది ఒకటి వచ్చింది. 5^1. కారణాంకాల మొత్తము అంటే వచ్చిన స్క్వేర్స్లో వచ్చిన వాల్యూస్కి +1 యాడ్ చేసి ఇంటూ చేయాలి. 5 వచ్చింది, +1 యాడ్ చేసినాం. 1 వచ్చింది, +1 యాడ్ చేసినాం. 1 వచ్చింది, +1 యాడ్ చేసినాం. అంటే 6 × 2 × 2 మొత్తం కారణాంకాల సంఖ్య ఎంత 24. నెక్స్ట్ ఏమని అడుగుతాడు, ఒకవేళ ఇది జస్ట్ ఈ ప్రాబ్లంకి ఇది ఓకే, ఇది ఆన్సర్. మొత్తం కారణాంకాల సంఖ్య అంటే ఇది. ఇదే నెంబర్ ఇచ్చి డిఫరెంట్గా అంటే వేరే క్వశ్చన్ అడగాలనుకుంటే ప్రధాన కారణాంకాలు అని అడుగుతాడు. ప్రధాన కారణాంకాలు అంటే జస్ట్ స్క్వేర్స్లో వచ్చిన వాల్యూస్ని ప్లస్ చేయాలంతే. ప్రధాన కారణాంకాలు అంటే స్క్వేర్స్లో వచ్చిన వాల్యూని యాడ్ చేయాలి. విభిన్న కారణాంకాలు ఎన్ని అంటాడు. విభిన్న కారణాంకాలు అంటే మనకి ఎన్ని నెంబర్స్ వచ్చినాయి, 2 వచ్చింది, 3 వచ్చింది, 5 వచ్చింది. 2 3 5 అంటే 3 నెంబర్స్ డిఫరెంట్గా వచ్చినాయి కాబట్టి విభిన్న కారణాంకాలు ఎన్ని 3 అవుతుంది. సరి కారణాంకాల సంఖ్య అంటే 481 సరి కారణాంకాల సంఖ్య అంటే ఇది మనకు వచ్చింది చేస్తే 2^5 3^1 5^1. అయితే సరి కారణాంకాల సంఖ్య అంటే ఫస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ అలానే రాసుకొని నెక్స్ట్ నుంచి ఉన్న వాటిని +1 యాడ్ చేయాలి. ఫస్ట్ యొక్క స్క్వేర్ 5 అలానే రాసుకున్నాం. సెకండ్లో ఉన్నదానికి 1కు 1 యాడ్ చేసినాం. నెక్స్ట్ మళ్ళీ 1 ఉంటే 1కు 1 యాడ్ చేసినాం. అంటే 5 × 2 × 2 = 20. సరి కారణాంకాల సంఖ్య ఎంత 20. బేసి కారణాంకాల సంఖ్య అంటే ఫస్ట్ నెంబర్ని వదిలేయండి. సెకండ్ నెంబర్ నుంచి స్క్వేర్లో ఉన్నదానికి +1 యాడ్ చేయండి. +1 + 1 ఇంటూ 1 + 1 2 × 2 = 4. ఇలా ఒక నెంబర్ ఇచ్చి ఇందులో ఏది అడిగినా మనం చేసేటట్టు ఉండాలి. 2500కు ఒక వస్తువును అమ్మడం వల్ల వచ్చిన లాభం 1234 అమ్మడం వల్ల వచ్చిన నష్టం కంటే 11% ఎక్కువ. ఆ వస్తువు యొక్క కొనుగోలు ధరను కనుక్కునండి. చూడండి, ఒక వస్తువుని ఫస్ట్ ఏం చేసిండు, 1234 అమ్మితే వచ్చే నష్టం కంటే 2500కు అమ్మడం వల్ల వచ్చే లాభం ఎంత ఎక్కువ అంటున్నాడు. ఇప్పుడు సపోజ్ వస్తువు ధర ఇది అనుకుందాం, ఇక్కడ ఉందనుకుందాం, ఇది ఎంతనో మనకు తెలియదు. వీటి మధ్య వచ్చే నష్టం 100% అనుకోండి. 100 నష్టం అనుకుందాం. అయితే ఇది ఇప్పుడు దీనికి 100% నష్టం ఉందనుకుందాం. అయితే ఇది అమ్మడం వల్ల ఎంత శాతం లాభం వస్తుందంటే తనకు దీనికంటే 11% ఎక్కువ. అంటే 100 + 11 111% లాభం. ఓకే, ఈ ధరకు అమ్మడం వల్ల. అదే ఈ ధరకు అమ్మితే 100% నష్టం అనుకుందాం. ఇది ఎక్స్ ఇక్కడ ఉందనుకుందాం, దీని రేటు. ఈ రేటు ఏందో మనకు తెలియదు కాబట్టి వీటి మధ్య ఉన్న నష్ట శాతం ఎంత 100%. ఈ శాతం కంటే 11% ఎక్కువ లాభం వస్తున్నట్టు దీన్ని అంత అంటే 111% అనేది లాభం అవుతుంది. అయితే ఏమడిగాడు, ఆ వస్తువు యొక్క కొనుగోలు ధరను కనుక్కోండి అంటున్నాడు. ఫస్ట్ వీటి మధ్య డిస్టెన్స్ ఎంత, 2500 నుండి 1234 తీసేస్తే 6, ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 6, ఇక్కడ 4 1 తీసేసుకున్నాం కాబట్టి 4 2 1 1266 మిగులుతుంది. 1266 అనేది ఇక్కడ ఈ టోటల్ ఎన్ని పార్ట్స్, నష్టము ప్లస్ లాభం వచ్చేసి 211 పార్ట్స్. ఇవి ఈ 211 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత 1266. 211 యొక్క పార్ట్స్ వచ్చేసి ఎంత
1266 ఎంత 1266 రూపాయలు. ఈ 211 వాల్యూ వచ్చేసి వీటి మధ్య డిస్టెన్స్ ఎంత 211 అనుకున్నాం కదా, అది ఎంత 1266. అయితే మనకేం కావాలి, ఈ ధర కావాలన్నాడు, అసలు ధర. ఈ ధర కావాలంటే దీనికి ఎంత కలపాలి, 100, అంతే కదా. ఈ నష్టానికి 100 పార్ట్స్ ఇది కలిపేస్తే మనకు ఈ ధర అనేది వస్తుంది కదా. అంటే 100 ఎంత చూడండి, క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 1266 / 211. 211 అనేది 211 ఒకట్ల 211, 211 ఆర్ల 211 ఆర్లు ఎంత, 6 అంటే లాస్ట్కి 6 తోటి ఇంటూ చేసిన 6 వస్తుంది కాబట్టి 6లో ఎంత, 6 ఒకట్ల 6, 6 ఒకట్ల 6, 6 ఒంట్ల 12, అంటే 211 ఆర్ల. అంటే 100 పార్ట్స్ వాల్యూ 100 × 6 600. 100 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 600. అంటే ఈ నష్టం యొక్క వాల్యూ వచ్చేసి ఎంత, 600. 600 అంటే అసలు ధర. అసలు ధర వచ్చేసి అమ్మినది ప్లస్ నష్టం. అమ్మింది ఎంతకు, 1234. నష్టం ఎంత వచ్చింది, 600. టోటల్ కూడితే 1834 రూపాయలు అనేది దీని యొక్క అసలు ధర అవుతుంది. చూడండి, ఈ రేటుకి అమ్మిండు, కొంత నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని మనం 100% అనుకున్నాం. అయితే ఈ 100%కి 11% ఎక్కువ ఈ రేటుకి అమ్మితే వస్తుందంట. అంటే ఇక్కడ 100% నష్టం వస్తే ఇక్కడ 111% అనేది లాభం వస్తుంది. అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1266. ఈ 1266 అనేది ఈ 211 పార్ట్సే కదా. ఇక్కడ 100 ప్లస్ 111 ఎంత, 211. వీటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి 211 పార్ట్స్. 211 పార్ట్స్ అది పార్ట్స్లలో, అదే అమౌంట్లో అయితే 1266. అయితే మనకి ఏం కావాలి, అసలు ధర అంటే ఇది అమ్మింది 100 పార్ట్స్ నష్టం వచ్చింది. ఈ 100 కలిపితే అయిపోతుంది కదా ఈ అమౌంట్కి. అయితే ఇది 211 వాల్యూ వచ్చేసి 1266 అయితే ఈ 100 కనుక్కుంటే అయిపోతుంది కదా. 100 ఎంత క్యాన్సిలేషన్ చేస్తే 100 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 600 వచ్చింది. మనకు అసలు ధర కావాలి. అసలు ధర అంటే అమ్మింది ఎంతకు, 1234కి. అప్పుడు నష్టం ఎంత వచ్చింది, 600 అనేది నష్టం వచ్చింది. 600 నష్టం వస్తే ఈ రెండింటిని ఇప్పుడు అమ్మింది ప్లస్ నష్టం వచ్చింది, రెండు కలుపుతున్నాయి కదా టోటల్. అప్పుడు అసలు ధర ఏమవుతుంది, 1834 అనేది అసలు ధర అవుతుంది. ఏ మరియు బి ద్రావణాలు వరుసగా 4:3 మరియు 9:5 నిష్పత్తిలో ఆమ్లం మరియు నీటిని కలిగి ఉంటాయి. 4 లీటర్ల ద్రావణం ఏను 5 లీటర్ల ద్రావణం బితో కలుపుతారు. ఫలిత మిశ్రమంలో ఆమ్లం మరియు నీటి నిష్పత్తి ఎంత. చూడండి, ఏ మరియు బి అనే 2 ద్రావణాలు ఉన్నాయంట. ఏ ఏమో 4:3లో ఉందంట, ఆమ్లం నీరు. బి ఏమో 9:5 నిష్పత్తిలో ఉందంట, ఆమ్లం నీరు. అయితే 4 లీటర్ల ద్రావణం ఏ 4 లీటర్ల ఏ ద్రావణం 5 లీటర్ల బి ద్రావణంతో కలుపుతారంట. అంటే 4 లీటర్ల ఏ ద్రావణం 5 లీటర్ల బి ద్రావణంతో కలిపితే ఫలిత మిశ్రమంలో ఆమ్లం మరియు నీటి నిష్పత్తి అడుగుతున్నాడు. చూద్దాం. ఫస్ట్ ఆమ్లం నిష్పత్తి. ఆమ్లం ఎంతనో కనుక్కోవాలి. ఆమ్లం ఎంతనో కనుక్కోవాలంటే ఇందులో ఉన్న ఆమ్లం ప్లస్ చేయాలి కదా. ఇందులో ఎంత ఉంది, ఇందులో ఎంత ఉంది. అయితే ఇందులో టోటల్ ద్రావణం ఎంత, 7 పార్ట్స్. ఏలో మొత్తం ఎన్ని పార్ట్స్ ద్రావణం ఉంది, ఆమ్లం 4 పార్ట్లు ఉంది, నీరు 3 పార్ట్స్ ఉంది. అంటే టోటల్ ద్రావణం ఎన్ని పార్ట్స్, 7 పార్ట్స్. 4 లీటర్ల ద్రావణంలో 7 పార్ట్స్, మొత్తం 4 లీటర్ల ద్రావణం అనేది 7 పార్ట్స్. అయితే ఎంత ఉంది ఇక్కడ,
ఆమ్లం అనేది 4 పార్ట్స్ ఉంది. అంటే టోటల్ ఏ ద్రావణం మొత్తం వచ్చేసి 7 పార్ట్స్. 7 పార్ట్స్లో 4 పార్ట్లు ఆమ్లమే ఉంది. కాబట్టి ఆమ్లం పైన వేసుకుంటాం, కింద టోటల్ ద్రావణం వేసాం. ఎన్ని లీటర్ల ద్రావణం? 4 లీటర్ల ద్రావణం. ప్లస్ ఇక్కడ 5 లీటర్ల ద్రావణం. 5 లీటర్ల ద్రావణంలో టోటల్ ఎన్ని పార్ట్స్? 14 పార్ట్స్. అయితే 14 పార్ట్స్ అయితే ఆమ్లం ఎంత ఉంది? 9 పార్ట్స్ ఉంది. 9 పార్ట్స్ ఉంది. 4 16/7 ప్లస్ 5 9 45, 14. కాసాగా ఏమవుతుంది? 14 అవుతుంది. 14 అయితే 16/7 ఇంటూ 14 ప్లస్ 45/14 ఇంటూ 14/14. 7 2 14, 7 1 7, 14 1 14, 14 1 14. ఎంత మిగులుతుంది? 16 ఇంటూ 2 32 ప్లస్ 45 ఇంటూ 1 45/14. అప్పుడు ఏమవుతుంది? 45 ప్లస్ 32, ఇది ఎందులో 45 ప్లస్ 32 ఎంత? 77. 77/14. ఇది ఆమ్లం. 4 లీటర్ల ద్రావణం ప్లస్ 5 లీటర్ల ద్రావణంలో ఆమ్లం ఎంత ఉంది? 77/14 ఉంది. ఇప్పుడు ఏం కావాలి? ఇక్కడ ఆమ్లం తెలిసింది, నీరు కావాలి, నీటి నిష్పత్తి కావాలి. నీటి నిష్పత్తి అంటే ఫస్ట్ ఎంత ద్రావణంలో? 4 లీటర్స్. 4 లీటర్స్లో 4 ఇంటూ నీరు ఎంత ఉంది? 3 పార్ట్స్ ఉంది. నీరు వచ్చేసి 3 పార్ట్స్ ఉంది. బై టోటల్ ఎన్ని పార్ట్స్? 7. ప్లస్ ఇక్కడ ఎన్ని లీటర్లు? 5 లీటర్లలో ఇంటూ నీరు ఎంత ఉంది? 5 పార్ట్స్ ఉంది. టోటల్ ఎన్ని పార్ట్స్? 14 పార్ట్స్. 4 12/7 ప్లస్ 25/14. కాసాగా ఏమవుతుంది? 14 అవుతుంది. 12/7 ఇంటూ 14 ప్లస్ 20. ఈ స్టెప్ డైరెక్ట్ చేయొచ్చు, మీకు అర్థం కావాలని చెప్పి ఇంత పెద్దగా వేయాల్సి వస్తున్నది. 14 ఇంటూ 14/14. 7 1 7, 7 2 14 1 14 1. 12 ఇంటూ 2 24 ప్లస్ ఇదెంత? 25 ఇంటూ 1 25, 14. టోటల్ ఎంత? 49/14. ఇది ఆమ్లము, ఇది ఆమ్లం, ఇది నీరు. రెండింటి యొక్క నిష్పత్తి అడుగుతున్నాడు కదా, ఆమ్లం మరియు నీటి నిష్పత్తి. నీటి నిష్పత్తి కదా అడిగేది. ఆమ్లం ఎంత వచ్చింది మనకు? 77/14 ఈస్ట్ 49/14. 14 14 క్యాన్సల్. 7 11 7 7. అంటే ఆమ్లం నీటి యొక్క నిష్పత్తి ఎంత? 11:7. చూడండి, ఫస్ట్ ఏ ద్రావణం యొక్క నిష్పత్తి ఎంత? 4:3 ఆమ్లము నీరు. బి ద్రావణంది 9:5. 9:5. ఇప్పుడు ఈ రెండింటినే కదా 5 లీటర్ల బిని 4 లీటర్ల ఏని కలుపుతున్నాం. అప్పుడు ఫలితం మిశ్రమం యొక్క నిష్పత్తి ఎంత అంటున్నాడు. అయితే ఫస్ట్ ఈ రెండింటిని కలుపుతున్నాం కదా, ఆమ్లం యొక్క నిష్పత్తి కనుక్కోవాలి. 4 లీటర్లలో ఎంత భాగం ఉన్నది? 4 భాగం ఉన్నది. టోటల్ భాగం ఎంత? 7. అంటే 4 ఇంటూ 4/7 ప్లస్ ఈ 5 లీటర్లు ఎంత ఉన్నది? ఆమ్లం 9 పార్ట్స్ ఉన్నది. 5 ఇంటూ 9 టోటల్ పార్ట్స్ 14. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఎంత వస్తుంది? 77/14. సేమ్ అలానే నీటిని చేస్తే 4 లీటర్లలో నీరు ఎంత ఉన్నది? 3 పార్ట్స్ ఉన్నది. బై టోటల్ ఎన్ని పార్ట్స్? 7. మళ్ళీ ఇది కలపాలి కదా. ఇందులో ఎంత ఉన్నది? 5 లీటర్లలో 5 పార్ట్స్ ఉన్నది. బై టోటల్ పార్ట్స్ 14. సింప్లిఫికేషన్ చేస్తే అది ఎంత వస్తుంది? 49/14. ఆమ్లం మరియు నీటి యొక్క నిష్పత్తి ఎంత? ఇక్కడ ఎంత వచ్చింది? 77/14 ఈస్ట్
49/14. 14 క్యాన్సిల్ అవుతుంది. 7 7 49, 7 11. ఆమ్లం నీటి యొక్క నిష్పత్తి ఎంత వస్తుంది? 11:14.